ప్రతిదినము దేవుని వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్న ఆత్మీయులారా, నేటి వాగ్దానము ధైర్యంగా ఉండము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచును. ప్రభు సెలవిచ్చిన మాట మత్తయి సువార్త 9:22, Matthew chapter 9 verse 22. Be bold, be confident, your faith will heal thee, you will be healed, you will be delivered, you will be blessed. ధైర్యంగా ఉండు, నీ విశ్వాసము నిన్ను బాగుపరచును. ఎవరి మీద ఉన్న విశ్వాసము? క్రీస్తు మీద మనకున్న విశ్వాసం మనల్ని బాగుపరుస్తుంది. మన తెలివితేటల మీద, ధనగణతల మీద, లోకంలో స్నేహితుల మీద ఉన్న విశ్వాసం కాదు, కానీ సృష్టికి కర్త అయిన దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నట్లయితే ధైర్యంగా ఉండు. ఆయన మీద నీకున్న విశ్వాసము నిన్ను బాగుపరుస్తుంది. అనేక మార్లు ధైర్యం లేకపోబట్టే సమస్యలు పడిపోతూ ఉంటామా? ఎస్. భయం అనేటువంటిది సమస్యను ఇంకా పెంచుతుంది, రోగాన్ని ఇంకా పెంపొందింపజేస్తుంది. కొంతకాలం క్రితం వైద్యుల పరిశోధనలో ఒక విషయాన్ని తెలుసుకున్నారు. పేషెంట్స్ అందరూ కూడా రెండుగా డివైడ్ చేశారు. ఏ అండ్ బి హాల్లో ఉన్న వారందరూ రోగులే, భయంకరమైన వ్యాధులతో బాధపడుతున్నారు. వాళ్ళందరికీ ట్రీట్మెంట్ సమానంగా ఇవ్వబడింది. ఏ గ్రూప్లో ఉన్న వారందరికీ భయం కలిగే మాటలు, భయం కలిగే పిక్చర్స్, భయం కలిగేటువంటి పరిస్థితులు, సమస్యలు, శోధనలు, ఎంతోమంది ఎలా కృంగిపోయారు, ఏ విధంగా బాధలు ఎదుర్కోగలేక వారి జీవితాలు అంతం చేసుకున్నారు, ఇటువంటి అనేక విషయాలు వాళ్ళ కంటి ముందు కనబడేలాగా స్క్రీన్ల ముందు పెట్టి వినిపిస్తూ వచ్చారు. గ్రూప్ బికి ఎలా ప్రజలు సమస్యల నుండి బయటపడ్డారు, ఎంత ధైర్యంగా ఉండి వాళ్ళు ఎదుర్కోగలిగారు, ధైర్యంగా ఉండడం వల్ల ఎలా జయం పొందగలిగారు అనే విషయాలు, దేవుని వాక్యము, ప్రార్థన ఎలా ధైర్యాన్ని ఇస్తుంది, అనేక విషయాలు వీళ్ళకి నేర్పించారు. గ్రూప్ ఏ, గ్రూప్ బి కూడా సేమ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. వాళ్ళు తెలుసుకున్న విషయం ఏంటంటే, భయపడుతూ ఉన్న వాళ్ళకి ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా అది వారి బాడీలో సరిగా పనిచేయట్లా. భయము చేత మంచి ట్రీట్మెంట్ ఇచ్చినప్పటికీ, మంచి వైద్యం చేసినా వాళ్ళకున్న భయం వల్ల అది సరిగా బాడీలో పనిచేయట్లా. ధైర్యం పొందుకుని, ధైర్యపు మాటలు విని కాన్ఫిడెంట్గా ఉండాలని ఒక ఆశ, నిగ్రహము, విశ్వాసం కలిగి దేవుని మాటలు వినటువంటి వాళ్ళకి ఇచ్చిన అదే ట్రీట్మెంట్ అద్భుతంగా పనిచేసింది. త్వరగా వాళ్ళు హీల్ అయిపోవడం, ఇళ్ళకి వెళ్ళిపోవడం కూడా జరిగిపోయింది. వాళ్ళకి ఎంత ట్రీట్మెంట్ చేస్తున్నా భయపడే వాళ్ళకి ట్రీట్మెంట్, ఆ మెడిసిన్ కూడా చాలా స్లోగానే పనిచేస్తుంది తప్ప అద్భుతంగా పనిచేయట్లా. చూసారా, మెడిసిన్ పవర్ను కూడా తగ్గించేది నీ భయం. వైద్య నిపుణులు ఎంత మంచి వైద్యాన్ని మీకు అందిస్తున్నా మీలో ఉన్న భయం ఆ మెడిసిన్ పవర్ను కూడా తగ్గించేస్తుందా? మన దేహంలో ఉన్న భయం ఎలా పనిచేస్తుందంటే మనకు నెగిటివ్గా పనిచేస్తుంది. కాబట్టి భయపడవద్దు. దేవుడు ప్రభు సెలవిచ్చిన మాట, ఒక వ్యక్తిని బాగు చేసే ముందు, స్వస్థపరిచే ముందు, ఆ వ్యక్తిని విడిపించే ముందు ప్రభు చెప్పిన మాటను ధైర్యంగా ఉండు, నీ విశ్వాసం నిన్ను బాగుపరచును. అంటే దేవుని పట్ల మనకున్న విశ్వాసం. ఖచ్చితంగా దేవుడు మన విశ్వాసాన్ని గౌరవిస్తాడు. గాడ్ హానర్స్ ఫెయిత్. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యమని Hebrews 11:6 మాట్లాడుతుంది. నీ విశ్వాసాన్ని ప్రభు చూడగలుగుతున్నాడు. అల్ప విశ్వాసమా, గొప్ప విశ్వాసమా, ఆవగింజంత విశ్వాసం ఉన్నా కూడా నీవు దేవునిలో బలపరచబడగలవు. కనుక గొప్ప విశ్వాసం లేదని భయపడకు. ఆవగింజంత ఉన్న చిన్న విశ్వాసం దేవుని పట్ల నీకుంటే దాన్ని పెంపొందింపు చేసుకో. మొక్క ఎదిగినట్టు విశ్వాసం ఎదుగుతుంది. దేవుని పట్ల మీకున్న ఈరోజు విశ్వాసాన్ని దాన్ని వాడుతూ ప్రార్థిస్తున్నట్లయితే రేపటికి ఇంకా పెరుగుతుంది. మొక్క పెరిగినట్లుగానే విశ్వాస జీవితం కూడా పెరుగుతుంది. కొత్తగా రక్షించబడిన వారు అక్కడే ఉండిపోకండి, వాక్యాలు వినండి. వినడం వల్ల విశ్వాసం పెరుగుతుందని రోమపత్రిక 10:17 వినుట, క్రీస్తుని గురించిన మాటలు వింటుండగా విశ్వాసం పెరుగుతుంది. ఇంకా దేవుని వాక్యాలు వింటూ ధ్యానిస్తూ ఆ మాటలు చదువుతున్నప్పుడు 4 సువార్తలు మత్తయి, మార్కు, లూకా, యోహాను, అనేకమైన దేవుని కార్యాలు, దేవుని కనికరం, దేవుని అద్భుతాలు, స్వస్థతలు, విడుదల, రక్షణ, ఆనందం, ఇవన్నీ కూడా మీరు చదువుతున్నప్పుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. గొప్ప ధైర్యాన్ని, కాన్ఫిడెంట్ మీరు పొందుకుంటారు. ఒక కీర్తన పాడుకుందాం. అసాధ్యమైనవన్నీ సాధ్యముగా మార్చెదం. లేని వాటినున్నట్టుగా పలికెదం. అసాధ్యమైనవన్నీ సాధ్యముగా మార్చెదం. లోకాన్ని జయించేది మన విశ్వాసం. ఈ లోకాన్ని జయించేది మన విశ్వాసం. ఈ లోకాన్ని జయించేది మన విశ్వాసం. ఈ లోకాన్ని జయించేది యేసు నామము. రక్తమే జయం, యేసు రక్తమే జయం. 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 విశ్వాస వీరులం, దేవుని వారసులం, పరలోక పౌరులం, క్రీస్తు సైనికులం. విశ్వాస వీరులం, దేవుని వారసులం, పరలోక పౌరులం, క్రీస్తు సైనికులం. ఇదే మాట ప్రభు మార్కు సువార్త 5:34, 35, 36 కుమారి, నీ విశ్వాసం గొప్పది, స్వస్థత పొందుకొని సమాధానం కలదారు ఇంటికి వెళ్ళమని ప్రభు సెలవిచ్చిన మాట
కనిపిస్తుంది. క్రీస్తు యేసునందు ఆమె విశ్వాసంతో వచ్చింది. 12 సంవత్సరాలు రోగంతో బాధపడుతూ వేదన పడి అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళి ఎన్నో మెడిసిన్స్ వాడినా కూడా ఆమె యొక్క పరిస్థితి ఇట్ బికమ్ వర్స్ దెన్ ద ఫస్ట్. మొదట్లో ఉన్నదానికన్నా మరి ఘోరంగా మారిందట. అప్పుడు ఈ పక్కింటి ఆవిడెవరో చెప్పింది, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి చూడమని. ప్రభు అందరినీ కనికరించి స్వస్థపరుస్తున్నాడని విని నా ప్రభు నన్ను కూడా స్వస్థపరుస్తాడని విశ్వాసంతో వెళ్ళింది. ఆయన అంగీ మాత్రం ముట్టినట్లయితే స్వస్థపడతాను అనుకుంది. అనేక మంది జనాల మధ్యలో ప్రభు నడుస్తుంటే వెనక నుండి వెళ్ళి ఆయన అంగీని ముట్టగానే ఆమెలోకి ప్రభులో ఉన్న ప్రభావం అంతా రావడం, అప్పటికప్పుడే స్వస్థత పొందడం. 12 సంవత్సరాల వ్యాధి, రోగం, బలహీనత పటాపంచలైపోయింది ఒక్క క్షణంలో. ఆమె స్వస్థపడిన వెంటనే ప్రభు అన్నాడు, కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిందన్నాడు. గమనించారా? మన విశ్వాసాన్ని ప్రభు చూస్తున్నాడు. ప్రభు పట్ల మనకున్న విశ్వాసమే మనలను స్వస్థపరుస్తుంది. మత్తయి సువార్త 15:28లో, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక. మీ బిడ్డలు ఏమవ్వాలని మీరు కోరుతున్నారు? మీ ప్రార్థనలకు జవాబు ఎలా రావాలని కోరుతున్నారు? దేవుని చిత్తానుసారంగా మీరు అడుగుతున్నట్లయితే మీరు కోరినట్టే జరిగించగల శక్తివంతులైన దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండండి. ప్రభు మీ వైపు కూడా చూసి, నా కుమారుడా, నా కుమార్తె, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని చెప్పి మీ జీవితాల్లో గొప్ప కార్యాలు ప్రభు జరిగించి మహిమ పొందునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ యందు విశ్వాసం నుంచి ప్రార్థిస్తున్నాను. ఈ ప్రజలను తాకి బలపరిచి వర్ధిల్ల చేసి వారికున్న ప్రతి సమస్య నుండి, శోధన నుండి, ఇబ్బందుల నుండి విడిపించండి. ధైర్యంగా ఉండమని ఈ విశ్వాసం నిన్ను బాగుపరచునన్నావు. ఈరోజు ఎవరైతే బాగలేకున్నారో, ఇబ్బంది పడుతున్నారో వారందరినీ కూడా మీరు బాగు చేయబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మేమందరం కూడా నీ పట్ల విశ్వాసం కలిగి ప్రార్థించే మనసు వీళ్ళందరికీ దయచేయండి. క్రీస్తుని గురించి వింటున్నప్పుడు వినుటి వల్ల విశ్వాసం కలుగుతున్నావు. ఎక్కువగా వాక్యం వినేవారుగా, వాక్యం చదివేవారుగా, ధ్యానించేవారుగా చేయండి. ఈ ప్రజల యొక్క ఉద్యోగాల విషయంలో, వ్యాపార విషయంలో, బిడ్డల చదువుల విషయంలో, వారి వివాహాల విషయంలో, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నారు, ఈ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ మేలైన స్వస్థతలు, విడుదల, సమాధానం పొంది రక్షణానందం పొందుకునే కృపనిచ్చి బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఎవరైతే బర్త్డే జరుపుకుంటున్నారో, హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యువర్ లైఫ్ విత్ అ లాంగ్ లైఫ్. ప్రభు మిమ్మల్ని దీవించి, వర్ధిల్ల చేసి, ఆస్వాదించి కాపాడును గాక. ఆమేన్. మీకు ఇచ్చిన వాగ్దానం 2 Chronicles chapter 20:17. 2 దినవృత్తాంతం 20:17. యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు, భయపడకుడి, జడికుడి. స్టాండ్ ఫర్మ్ అండ్ సీ ద డెలివరెన్స్ ది లార్డ్ విల్ గివ్ యూ. The Lord is going to give you a great deliverance. You will just stand and see in prayer. ప్రార్థనలో ఉంటూ మీరు వాటిని పొందుకుందురుగాక. May happy birthday to you. Many more returns of the day. May the Lord continue to bless you. యానివర్సరీ జరుపుకున్న వారికి హ్యాపీ యానివర్సరీ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు రాకడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం జరుపుకునే కృపా దంపతులని మీకు దేవుడు దయచేయునుగాక. మీరు ఆదర్శ దంపతులుగా ఉండి యేసుక్రీస్తు ప్రభు యొక్క గుణగణాలు లోకానికి ప్రచురపరిచేవారుగా, ప్రేమానురాగాలు ప్రభు మీకు దయచేయునుగాక. లవ్ అండ్ ఎఫెక్షన్ మీ మధ్యలో అది అధికమవునుగాక. ఆమేన్. మీకు ఇచ్చిన వాగ్దానం నెహెమయా chapter 8:10. ఆ నెహెమ్యా 8:10 చదువుదాం. యెహోవా యందు ఆనందించడం వల్ల మీరు బలమొందుదురు, దుఃఖపడకుడి అని ముందు లైన్లో ఉంటుంది. దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలమొందుదురు. ఇక దుఃఖపడింది చాలు, ప్రభులో ఆనందించండి, స్తుతించండి, ప్రార్థించండి, భారం ఆయన మీద మోపండి. కన్నీళ్లతో ప్రార్థిద్దాం, ప్రార్థన అయిన తర్వాత ఇక ఆనందిద్దాం. ప్రభు జవాబిస్తాడని. జాయ్ ఆఫ్ ది లార్డ్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. జాయ్ ఆఫ్ ది లార్డ్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.